ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. బావా బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ ఉన్నాం, మేమేదో ఈలైన్ ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా?